ఓం 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 నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మజ్యోతులందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. భాగవతం కథకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను జ్ఞానిని కాదు, గురువుని కాదు, పండితుడిని కాదు. నేను ఒక సాధకుడిని మాత్రమే. నేను నేర్చుకోవడానికి ఈ సెషన్ని కండక్ట్ చేస్తున్నాను. తప్పులేమన్నా ఉంటే క్షమించవాలండి. నేను భాగవతం గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ బుక్కును చూసి చదువుతున్నాను. ఇది నేను నేర్చుకోవడానికి నలుగురికి పనికొస్తుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాను. మనం భాగవతంలో చతుర్థ స్కందంలో ఉన్నాం. ఇప్పటికీ 5 అధ్యాయాలు సమాప్తమయ్యాయి. ఇంతకుముందు దక్షయజ్ఞాన్ని వీరభద్రుడు ధ్వంసము చేసి దక్షుని తలను వేరు చేసి, మొండెం నుండి వేరు చేసి యజ్ఞకుండంలో పడివేస్తాడు. అంతవరకు మనం చూసాం. ఇక ముందు కథ ఎలా ఉంటుందో చూద్దాం. బ్రహ్మాది దేవతలు కైలాసానికి చేరి మహాదేవుని ప్రార్థిస్తున్నారు. ఏమని? మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ విదురా, ఆ విధముగా పరమశివుని సైన్యాలు సమస్త దేవగణాలని పరాజితం చేసి కైలాసానికి తిరిగి వచ్చారు. ఆ శివగణాల యొక్క శూలములు, అడ్డకత్తులు, ఖడ్గములు, గదలు, ముండ్ల గుదియలు, ముద్గరములు, ఆ మొదలైన ఆయుధముల యొక్క దెబ్బల తాకిడి వల్ల దేవగణముల యొక్క అంగములన్నీ చిన్నాభిన్నములయ్యాయి. అందుచేత భయాందోళనలకు గురైన దేవగణాలన్నీ కూడా ఋత్విజులతో మిగిలిన సదస్సులతో కూడి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవునికి ప్రణామం చేసి జరిగిన వృత్తాంతం అంతా వివరించారు. బ్రహ్మదేవుడు సర్వాంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువు దక్షుని యజ్ఞ సందర్భంగా జరగబోతున్న ఉత్పాతముల గురించి ముందుగానే వారికి తెలిసి ఎరిగే ఉన్నారు. అందుచేత వారు దక్షుని యజ్ఞానికి వెళ్లకుండా ఉన్నారు. బ్రహ్మదేవుడు దేవతలు చెప్పిందంతా విని ఈ విధంగా చెప్తున్నాడు. నాయనలారా, తేజోమూర్తులు, మహాత్ములు అయినటువంటి వారి ద్వారా ఏదైనా ఒక అపరాధము జరిగినచో అందుకు బదులుగా అటువంటి తేజోమూర్తుల పట్ల ఎటువంటి అపరాధమన్నా బదులుగా చేసినట్లయితే అటువంటి వారికి ఎటువంటి శుభములు కలుగవు. మీరందరూ యజ్ఞమునందు
హవ్య భాగమునకు అర్హుడైన శంకర భగవానుడకు హవిస్సును సమర్పించకుండా తీరని అపరాధానికి పాల్పడ్డారు. అయినా గాని పరమశివుడు అత్యంత శీఘ్రముగా సులభముగా ప్రసన్నుడవుతాడు. అందుచేత మీరందరూ పరిశుద్ధ మనస్కులై ఆ పరమేశ్వరుని పాదపద్మములను ఆశ్రయించి ఆ స్వామిని ప్రసన్నునిగా చేసుకోండి. యజ్ఞ సమయంలో దక్షుని యొక్క దుర్భాషల వలన ఆ పరమశివుని యొక్క హృదయం గాయపడినది. పైగా దక్షుడు నలుగురిలో సతీదేవిని అవమానం చేశాడు. అందుచేత ఆ సతీదేవి ఆవిడ ప్రాణత్యాగం చేయడం వలన ఆ ప్రభు అయినటువంటి శంకర భగవానుడికి పత్ని వియోగము కలిగినది. ఆ మహాదేవుడు కుపితుడైనచో, కోపము తెచ్చుకున్నచో ఈ లోకములే కాదు, లోకపాలురులకు కూడా అందరూ కూడా భస్మమైపోతారు. అందుచేత దక్షుని యజ్ఞము యథావిధిగా సమాప్తం అవ్వాలి, యథావిధిగా పూర్తి కావాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే శీఘ్రముగా ఆ స్వామిని శరణు చొచ్చి క్షమాపణ అడగండి. నాయనలారా, సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క తత్వమును గూర్చి గాని, ఆయన పరాక్రమముల యొక్క ప్రమాణమును గురించి గాని ఋషులు, మునులు, మీరు దేహదారులైన ఎవరైనా గాని, దేవేంద్రుడు గాని ఎవ్వరూ ఎరుగరు. ఎవరికీ తెలియదు ఆయన గొప్పతనం ఎంత అనేది. అంతేకాదు, నాకు కూడా తెలియదు. ఇట్టి పరిస్థితిలో ఆ శివుణ్ణి శాంతపరచడానికి ఆయన పాదపద్మములను ఆశ్రయించడం తప్ప వేరే దారి లేదు. దేవతలకి ఈ విధముగా తెలిపిన బ్రహ్మదేవుడు వారందరినీ వెంటబెట్టుకొని తన సత్యలోకము నుండి బయలుదేరి శంకర భగవానుడికి ప్రియ నివాసమైనటువంటి పర్వత శ్రేష్టమైన కైలాసమునకు చేరుకున్నాడు. ఆ కైలాస పర్వతం నందు ఓషధులు, తపస్సు, మంత్రములు, యోగము మొదలైన ఉపాయముల ద్వారా సిద్ధి పొందిన వారు, జన్మతః సిద్ధి పొందిన దేవతలు నివసిస్తూ ఉంటారు. అంతేగాక కిన్నరులు, గంధర్వులు, అప్సరసలు మొదలైన వారిచే ఎప్పుడు కూడా ఆ ప్రదేశం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది. ఆ పర్వతం పైన శిఖరములన్నీ కూడా మణిమయములు. అవన్నీ కూడా వివిధమైనటువంటి గైరికాది ధాతువులతో చిత్ర విచిత్రమైన రంగులతో విలసిల్లుతూ ఉంటాయి. ఆ శిఖరమునందు ఉన్న వృక్షములు, లతలు, పొదరిండ్లు అత్యంత మనోహరములు. అక్కడ నానా విధములైన వనమృగములు కనువిందుగా తిరుగుతూ ఉంటాయి. అక్కడ స్వచ్ఛమైన జలములు, జలపాతములు, సెలయేళ్లు చూడముచ్చటగా ఉంటాయి. అందులో గుహలు, కొండచర్యలు మనోహరములుగా ఆశ్చర్యములు కలిగిస్తూ ఉంటాయి. ఎత్తైన ఆ రమణీయ శిఖరములనందు సిద్ధకాంతలు తమ ప్రియులతో కూడి మిక్కిలి ఆనందముతో విహరిస్తూ ఉంటారు.
ఆ పర్వతము నెమలి యొక్క క్రేంకారములతోనూ మకరందము అనగా తేనె తాగుతూ మత్తెక్కినటువంటి తుమ్మెదల ఝంకారనాదంతోనూ కోకిల యొక్క కుహు కుహు అనే రావములతోనూ పక్షుల యొక్క కలకూజితములతోనూ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అక్కడ చక్కగా పక్వములైనటువంటి ఫలములు కల్పవృక్షములతో ఉంటాయి. అక్కడ జలజల పారుతున్న జలపాతము యొక్క శబ్దం వలన ఆ కైలాస పర్వతమే మాట్లాడుతున్నదా అన్నట్లు ఉంటుంది. అక్కడ మందారములు, పారిజాతములు, తెల్ల తెగడలు, పూల చెట్లు, కానుగ చెట్లు, మద్ది చెట్లు, తాటి చెట్లు, కోవిదార చెట్లు, ఎర్ర కాంచనములు, వేగిన చెట్లు, తెల్ల మద్ది చెట్లు మొదలైన వాటితో కలకలలాడుతూ ఉంటుంది. మామిడి, కడిమి, మంకెన, పొన్న, సురపొన్న, సంపెంగ, గులాబీ, అశోక, పొగడ, బొడ్డుమల్లె, ఎర్రగోరంట మొదలైన వాటితో బంగారు వన్నెగల 100 రేకుల కమలములతో ఏలకుల జాజి తీగలతో రమణీయముగా ఉంటుంది. కుబ్జక, మల్లిక, మాధవి మొదలైన లతలతో శోభిల్లుతూ ఉంటుంది. పనస, మేడి, రావి, జువ్వి, మర్రి, హింగు, భూర్జపత్ర, ఓషధి వృక్షములతో పోక చెట్లు, రాజభోగములతోడ నేరేడు చెట్లు, ఖర్జూర, అమ్రాతక, మామిడి, ప్రియాల, ఇప్ప, ఇంగుద, గార మొదలైన చెట్లతో, వెదురు చెట్లతో ఆ కైలాసగిరి చూడ వేడుక గొలుపుచుంటుంది. తెల్ల కలువలు, నల్ల కలువలు, చెంగల్వలు, తామరపూలు మొదలైనవి అక్కడ గల సరస్సుల అందచందాలని పెంచుతూ ఉంటుంది. ఆ వనమునందు లేళ్ళు, వానరములు, వనవరాహములు, సింహములు, భల్లూకములు, ఏదుపందులు, గురుపోతులు, శరభమృగములు, శార్దూలములు, నల్లచారల దుప్పులు, అడవి దున్నలు, గోకర్ణ మృగములు, ఏకపద మృగములు, అశ్వముఖ మృగములు, తోడేళ్ళు, కస్తూరి మృగములు మొదలైన జంతువులు తమ తమ జాతి సహజమైన వైరములు మాని అన్నీ ఒక్కటిగా తిరుగుతూ ఉంటాయి. ఆ కైలాసగిరి చుట్టూ ప్రవహిస్తున్నటువంటి పవిత్రమైనటువంటి నందానది జలములయందు సతీదేవి పుణ్యస్నానములను ఆచరించి ఉన్నది. అందుచేత అవి ఆ నది ఇంకా కూడా పవిత్రముగా పారుతున్నది. అటువంటి కైలాస పర్వతాన్ని చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. అచ్చట వారు అలకాపురి అనే నగరాన్ని చూశారు. ఆ అలకాపురి నగరం యొక్క అందచందములకు వారు అబ్బురపడ్డారు. అందులో సౌగంధిక అనే వనము కలదు. ఆ సౌగంధిక కుసుమముల సుగంధములు ఎల్లప్పుడూ గుబాళిస్తూ ఉన్నాయి. ఆ అలకాపురి యొక్క మొదలు నందు నంద, అలకనంద అనే 2 నదులు ప్రవహిస్తున్నాయి. ఆ నదులు శ్రీహరి యొక్క దివ్య పాద పద్మముల ధూళిచే ఎంతగానో పునీతములయ్యాయి. నంద, అలకనంద. విదుర దివ్య భామినులు, దేవతా స్త్రీలు తమ తమ విమానముల నుండి దిగి ఆ పర్వతమునందు తిరుగుతూ ఉంటారు. ఆ విహారము వలన అలిసిపోయి ఆ నదులలో వారు స్నానము చేసి తమ ప్రియులతో
సేద తీరుతూ ఉంటారు. వారు అలకాపురిని దాటి ఇంకను ముందుకు పోయారు. అలా వారు వెళ్తున్నప్పుడు వారికి ఒక ఒక వటవృక్షము కనిపించినది. ఆ మహా వటవృక్షము 100 యోజనముల ఎత్తు కలిగి నింగిని తాకుచున్నదా అన్నట్లు ఉన్నది. అది ఊడలు దిగి శాఖోపశాఖలతో 75 యోజనముల వరకు విస్తరించి ఉన్నది. ఆ వటవృక్షము యొక్క నీడలో ఎన్నో జంతువులు నీడను పొంది విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆ నీడ పైన సూర్యరశ్మి సోకకుండా ఉన్నది. ఆ వటవృక్షము భగవంతుని ఉపాసించే యోగనిష్ఠులైన వారికి ముముక్షులకు ఆశ్రయం. ఆ వృక్ష మూలమునందు సుఖాసీనుడైనటువంటి శంకర భగవానుని ఆ దేవతలు దర్శించారు. ఆ పరమశివుడు మిక్కిలి శాంతమూర్తి, క్రోధము తెలియని కాలపురుషుడు. సనక సనందాది మహామునులు, మహాసిద్ధులు, యక్ష రాక్షసులకు ప్రభువు, కైలాసపతికి మిత్రుడు అయిన కుబేరుడు ఎప్పుడు కూడా ఆ శాంతమూర్తి అయినటువంటి శంకర భగవానుని సర్వదా సేవిస్తూ ఉంటారు. జితేంద్రియుడు, ఇంద్రియములను జయించినవాడు, జగత్పతి, ఈ జగత్తుకు పతి అయినటువంటి వాడు. ఆ మహాదేవుడు సకల లోకములకు మంచిని కాంక్షించేవాడు, సుహృదుడు. సమస్త ప్రాణులకు వాత్సల్యముతో శుభములను చేకూర్చేవాడు. ఆ ప్రభువు లోకహితము కొరకు ఉపాసన, చిత్తము, ఏకాగ్రత, సమాధి మొదలైన సాధనములను ఆచరిస్తూ ఉంటాడు. ఆ పనులకు సరిపడినటువంటి వేషభూషలు, భస్మము, దండము, జడలు, మృగచర్మము, శిరమున విధియనాటి చంద్రరేఖను ధరించి ఉన్నాడు. ఆ విశ్వనాథుడు దర్భలతో సిద్ధపరచబడిన కుశ ఆసనమును మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన సత్పురుషులు వినుచూ ఉండగా నారద మహర్షి అడిగిన ప్రశ్నలకు సమాధానముగా సనాతన పరబ్రహ్మము గురించి ఉపదేశము చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు కుడి తొడపై ఎడమ పాదమును ఉంచి ఉన్నాడు. కుడి చేతిని కుడి మోకాలిపై ఉంచి ముంజేతి యందు అక్షమాలను ధరించి తర్కముద్రతో కూర్చొని ఉన్నాడు.
ఇది తర్కముద్ర. చూపుడు వేలు, బొటన వేలును కలిపి ఉంచి 3 వేళ్లను చాచి ఉంచడం. దీనిని తర్కముద్ర అంటారు. దీనినే జ్ఞానముద్ర అని కూడా అంటారు. ఈ ముద్రలో బోధన చేస్తూ బ్రహ్మజ్ఞానం గురించి ఉపదేశిస్తూ నారద మహర్షికి ఉపదేశిస్తూ శంకర భగవానుడు కుడి తొడమ మీద ఎడమ పాదమును ఉంచి కూర్చొని ఉన్నాడు. మునులు, ముని అంటే ఎవరు? మననశీలుడైన వారు ముని. ఏం మననము? జ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని మననం చేస్తున్నవారు. అటువంటి మునులలో శ్రేష్టము, ముఖ్యము అయినటువంటి శంకర భగవానుడు యోగ పట్టాన్ని ఊతగా తీసుకొని ఏకాగ్ర చిత్తముతో బ్రహ్మానందానుభవంలో ఉన్నాడు. అటువంటి పరమశివుని దర్శించుకొని బ్రహ్మదేవుడు, లోకపాలురు, మునులు అందరూ అంజలి ఘటించి నిలబడ్డారు. దేవతలైన, దైత్యులైన, వారిని అధిపతులైన పరమశివుని పాదపద్మములకు వందనము చేస్తున్నారు. అటువంటి శంకరుడు బ్రహ్మదేవుని రాకను గమనించి తన స్థానము నుండి ఆదరపూర్వకంగా లేచి నిలబడ్డాడు. తరువాత పరమపూజ్యుడైన శ్రీహరి వామనావతారమునందు కశ్యప మహర్షికి వలె వందనము చేసినట్టుగా ఆ శివుడు బ్రహ్మాదులకు శిరస అభివందనము చేశాడు. అట్లానే శంకర భగవానుడితో పాటు అక్కడ ఉన్నటువంటి సిద్ధగణములందరూ కూడా బ్రహ్మదేవునికి అభివాదము చేశారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు తనకు ప్రత్యభివందనమును ఆచరించిన చంద్రశేఖరునకు పరిహాసముతో ఈ విధంగా చెప్పాడు. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు: ఓ పరమేశ్వర, నీవు ఈ సకల జగత్తునకు స్వామివి. ఈ జగత్తు పుట్టడానికి ఉపాదానము మాయాశక్తి ప్రకృతి కాగా, బీజము నిమిత్త కారణము శివుడు పురుషుడు అవుతున్నాడు. ఈ జగత్తుకు ప్రకృతి ఉపాదాన కారణమైతే నిమిత్త కారణము శివుడు. అనగా ఒక కుండ తయారు చేయాలి అంటే మట్టి అవసరం. మట్టి ప్రకృతి, మ్యాటర్, అది ఉపాదాన కారణము అంటారు. కుమ్మరివాడు ఇంటెలిజెంట్ కాజ్, నిమిత్త కారణము. కుమ్మరివాడు ఆ మట్టిని తీసుకొని కుండ చేస్తాడు. అలాగే కాన్షియస్నెస్, పురుష ఈజ్ శివ అండ్ మ్యాటర్, ప్రకృతి ఈజ్ శక్తి. పురుష ప్రకృతి సంయోగంతో ఈ జగత్తు నిర్మాణం అయినది. అదే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ జగత్తు పుట్టడానికి ఉపాదానము మాయాశక్తి ప్రకృతి కాగా, బీజము అనగా నిమిత్తము శివుడు పురుషుడు అవుతున్నాడు. ప్రకృతి పురుషుల వలననే ఈ జగత్తు ఏర్పడుతున్నది. అందుచేత ఈ జగత్తునకు శక్తి పార్వతి, శివుడు బీజము, తల్లిదండ్రులు అవుతున్నారు. ఈ ప్రకృతి పురుషుల కంటే అతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే కలదో అది నీవు అని నేను ఎరుగుదును. పరమాత్మ, నీవు ఒక సాలెపురుగు వలె అవిభాజ్యములు అంటే విడదీయలేనటువంటి
శివ శక్తి రూపములో శివుడవు నీవే, శక్తివి నీవే. లీలగా లీలామాత్రముగా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేస్తున్నావు. శివుడవు నీవే, శక్తివి నీవే. శివుడవు నీవే, పార్వతివి నీవే. శివుడవు నీవే, శక్తివి నీవే. శివశక్త్యాత్మకమైనటువంటి ఈ ప్రపంచము, వీటికి అతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము కూడా నీవే. ఓ దేవా, ఈ లోకానికి వేదత్రయి అనగా ఋక్ యజు సామ వేదములు ధర్మ అర్థములు అనేటటువంటి మొదలైనటువంటి పురుషార్థములను ప్రాప్తింపచేస్తాయి. అటువంటి వేదములను పరిరక్షించడానికి నీవే దక్షుడు అనగా సమర్థమైనటువంటి వాణ్ణి నిమిత్తముగా చేసుకొని యజ్ఞమును నెలకొల్పావు. చక్కని నియమ నిష్టలు గల బ్రాహ్మణులు నిత్యము అనుష్ఠించేటటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా నీవే నిర్ణయించావు. వేదము చెప్పేటటువంటి శుభకర్మలను చేసేవారికి స్వర్గాన్ని, మోక్షాన్ని ప్రాప్తింపజేసేవాడివి నీవే. సకామ కర్మలు చేసేవారికి స్వర్గాన్ని, నిష్కామ కర్మలు చేసేవారికి మోక్షాన్ని ప్రసాదించేవాడివి నీవే. అలాగే పాప కర్మములు చేసేవారిని ఘోర నరకం నందు పడద్రోయి వాడువు కూడా నీవే. కానీ వీటన్నిటికీ వ్యతిరేకముగా కూడా కొన్ని పనులు జరుగుతున్నాయి. అందుకు కారణం ఏమిటో మాకు అర్థం కాదు, మాకు తెలియదు. ఓ పరమశివ, నీ పాద పద్మములందు ఆత్మ సమర్పణ చేసే సత్పురుషులు సకల ప్రాణులయందు నీ స్వరూపమునే దర్శిస్తూ ఉంటారు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని సంపాదించినటువంటి మునులు, ఋషులు ఉన్నారో వారికి ఆత్మస్వరూపమే శివస్వరూపము. సకల ప్రాణుల యందు ఉండేటటువంటి ఆత్మస్వరూపమే శివస్వరూపముగా దర్శిస్తూ ఉంటారు. వారు సకల జీవులను కూడా తమ ఆత్మస్వరూపముగా, శివస్వరూపముగా అభేద దృష్టితో చూస్తూ ఉంటారు. నేను వేరు, నీవు వేరు కాదు, అందరిలో ఉన్నది ఆ పరమాత్మయే, ఆ శివస్వరూపమే అందరిలోనూ ఉన్నది అని అభేద దృష్టి. భేదమనగా వేరు వేరు, నేను వేరు, నీవు వేరు అని చూడడం. ఆ దృష్టి అజ్ఞానులకు ఉంటుంది. జ్ఞానులకు అభేద దృష్టి అనగా నేను వేరు, నీవు వేరు కాదు, నాలో వెలుగుతున్నటువంటి చైతన్యము, నీలో వెలుగుతున్నటువంటి చైతన్యము, ఆత్మజ్యోతి ఏదైతే ఉన్నదో అది ఒక్కటే. అదే శివము, శివస్వరూపము. అటువంటి వారు, అటువంటి జ్ఞానులు సామాన్యముగా పశువుల వలె క్రోధమునకు లోను కారు. పరమేశ్వర, ఎవరికైతే భేద బుద్ధి ఉంటుందో, నేను వేరు, నీవు వేరు అని వేరుగా చూస్తారో వారికి ఆ భేద బుద్ధి కారణముగా కర్మల యందు ఆసక్తి గల వారిని, దుష్టబుద్ధి గలవారిని, ఇతరుల ఉన్నతిని చూచి అసూయతో అనుక్షణము బాధపడేవారిని, సూటిపోటి మాటలతో ఇతరుల మనస్సులను గాయపరిచేవారిని, నీ వంటి కరుణాలువులు
జ్ఞానులు వధించుట యుక్తము కాదు కదా. ఎవరైతే జ్ఞాని ఉంటారో వారు అందరి పట్ల సమభావంతో క్రోధానికి వశించుకొని ఉండరు. కానీ భేదబుద్ధి గలవారు అసూయతో సూటిపోటి మాటలతో ఉంటారు. అటువంటి వారిని నీ వంటి జ్ఞాని వధించుట ఉచితము కాదు కదా అని బ్రహ్మదేవుడు శివునికి చెప్తున్నాడు. ఎందుకంటే అటువంటి అసూయాపరులు, దక్షుడి వంటి అసూయాపరులు, భేద దృష్టి కలవారు, వారు ముందుగానే దైవోపహతులు, దైవము చేత మరణం పొందినవారు. ఓ దేవదేవ, శ్రీ మహావిష్ణువు యొక్క ప్రబలమైన మాయ వలన అటువంటి అసూయాపరులు మోహితులై ఉన్నారు. అటువంటి భేదబుద్ధి గలవారు మోహితులై ఉన్నారు. అటువంటి అజ్ఞానుల పట్ల సాధు పురుషులైనటువంటి నీ వంటి సాధు పురుషులు ఎప్పుడైనాను కూడా అటువంటి అజ్ఞానుల పట్ల మీ వంటి జ్ఞానులు తమ పరాక్రమమును చూపరు. పైగా జ్ఞానులు సహజముగానే దయతో నిండి ఉంటారు. అందుచేత వారెప్పుడూ కూడా అజ్ఞానుల పట్ల కృప చూపుతూనే ఉంటారు. వారు జ్ఞానులు అంతా కూడా విధి విలాసము అనగా అన్నీ కూడా ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బై ద విల్ ఆఫ్ గాడ్ అని వదిలివేసి ఎవరి మీద కూడా తమ పరాక్రమాన్ని చూపరు. ప్రభు, నీవు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. పరమపురుషుడైన శ్రీహరి యొక్క మాయ నిన్ను స్పృశింపజాలదు. నీవు మాయకు లోబడేవాడివి కాదు. అందుచేత శ్రీహరి యొక్క మాయకు లోబడి కర్మ మార్గం నందు ఆసక్త చిత్తులై అపరాధము చేసే వారి పట్ల కృప చూపి వారిని క్షమించుటకు నీవు సమర్థుడవు. ఓ పరమేశ్వర, సమస్త యజ్ఞములు కూడా నీ వలననే పూర్తి అగును. అన్ని యజ్ఞములందు హవిర్భాగములు పొందుటకు నీకు పూర్తిగా అధికారము కలదు. అయినా కానీ దక్షుని యజ్ఞమునందు బుద్ధిహీనులైన యాజ్ఞికులు అర్హుడైన నీకు హవిర్భాగమును సమర్పింపలేదు. అందువలన ఆ యజ్ఞము పూర్తిగా ధ్వంసమైనది. అందుచేత సంపూర్ణము కాని ఆ యజ్ఞమును దయతో నీవు ఉద్ధరింపవలసినది. ఓ దేవా, నీ అనుగ్రహ ప్రభావమున యజమానుడైన దక్షుడు పునరుజ్జీవితుడు అగుగాక. భగదేవతకు దృష్టి ప్రాప్తించుగాక. భృగు మహర్షికి మీసములు గడ్డములు వచ్చుగాక. అట్లే పూషదేవతకు ఎప్పటి వలనే దంతములు ప్రాప్తించుగాక. రుద్రదేవ, అస్త్రశస్త్రముల ధాటికి, రాళ్ల తాకిడికి దేవతల యొక్క, రుత్విజుల యొక్క అంగములన్నీ భగ్నములయ్యాయి. నీ అనుగ్రహం వలన వారి అవయవములు అన్నీ యథాస్థితికి వచ్చి వారు ఆరోగ్యవంతులు అగుదురుగాక. రుద్రదేవ, ఈ యజ్ఞము సంపూర్ణమైన తర్వాత మిగిలినదంతయు నీ భాగము అగుగాక. ఈనాటి యజ్ఞము
నీ భా నీ భాగము చేతనే పరిసమాప్తమగునుగాక అని బ్రహ్మదేవుడు రుద్రదేవుణ్ణి ప్రార్థించాడు. ఇది శ్రీమద్ భాగవతమునందు మహాపురాణమైనటువంటి శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందము 6వ అధ్యాయము సమాప్తం. హరి ఓం తత్సత్. శ్రీ కృష్ణార్పణమస్తు.